అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం విషయంలో మెగాస్టార్ మౌనం వీడాల్సిందే అంటున్నారు పెద్దలు. అల్లు అర్జున్ పైకి రేవంత్ రెడ్డి ఒంటి కాలుతో కాకుండా 4 కాళ్ళతో వెళ్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ మంత్రులంతా అల్లు అర్జున్ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని అక్కడికి ఆహ్వానించడం, నిర్మాత నాగవంశీ మాత్రం మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, అక్కడికి ఎలా వెళ్తామని ఇలా ఎవరికి తోచినట్టుగా వారు స్పందిస్తూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు రేవంత్ అల్లు అర్జున్ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో అని అందరూ సీరియస్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఇష్యూ సర్దుమునగాలంటే మెగాస్టార్ రంగంలోకి దిగాలి. చిరు రేవంత్ ప్రభుత్వంతో భేటీ అయ్యి సమస్యను పరిష్కరించాలి. ఆయన ఇండస్ట్రీ పెద్దగా ముందుండి ఈ సమస్యను చక్కదిద్దాలి అంటూ సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మెగాస్టార్ మౌనం వీడాలంటూ మరి చిరు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి. సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, అల్లు అర్జున్పై సీఎం రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణ మినిస్టర్ చాలామంది ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ను జైలు నుంచి రాగానే సినీ ప్రముఖులు ఆయన్ని పరామర్శించడంపై తెలంగాణ మినిస్టర్ మాత్రమే కాకుండా నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదంలో మెగాస్టార్ను లాగుతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన మెగాస్టార్ అక్కడ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజను ఎందుకు పరామర్శించలేదంటూ తెలంగాణ మినిస్టర్ కొమ్మారెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన వారికి కోమటిరెడ్డి సూటి ప్రశ్న వేస్తున్నారు. హాస్పిటల్లో ఉన్న శ్రీతేజను చిరంజీవి ఎందుకు పరామర్శించలేదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఇలాగే మానవత్వం లేకుండా ఉంటారా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ చూసి ఈ వివాదంలోకి చిరుని లాగుతున్నారా అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.